నల్ల కుబేర్ల పనిపట్టడం, అవినీతిని అడ్డుకునేందుకు పెద్ద నోట్ల రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం అక్రమార్కుల ఆట కట్టించే దిశగా తనిఖీలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకంగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుపై గురిపెట్టి విస్తృత సోదాలు చేపట్టగా అక్రమంగా భారీ ఎత్తున దాచిన 48 లక్షల కొత్త నోట్లు, 7 కిలోల బంగారం లభించాయి. కేంద్రం రాజకీయ దురుద్దేశంతోనే సోదాలు చేస్తోందని అన్నాడీఎంకే ఆరోపించగా పక్కా సమాచారంతోనే ఈ చర్యకు దిగినట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. 1500 నోట్ల రద్దు తర్వాత కోట్ల రూపాయల అక్రమ సొమ్మును మార్చుకుంటూ అనేక మంది ఐటీ అధికారులకు అడ్డంగా దొరికిపోతున్న వేళ తాజాగా తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ రావుపైనే దృష్టి పెట్టింది. తమిళనాడుకే చెందిన గుత్తేదారు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల నుంచి ఇటీవల భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు కాంట్రాక్టులు, ఇసుక తవ్వకం అనుమతుల్ని పొందడంలో శేఖర్ రెడ్డికి సహకరించారనే అనుమానంతో రామ్మోహన్ రావుపై విచారణ చేపట్టింది. ఈ మేరకు రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ సహా ఇతర బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 3 రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 100 మంది ఐటీ అధికారులు, ఒక ప్లాటూన్ సీఆర్పీఎఫ్ బలగాలను వెంటబెట్టుకుని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని రామ్మోహన్ రావు బంధువులకు చెందిన సుమారు 15 చోట్ల పన్ను ఎగవేత ఆరోపణలపై సోదాలు జరిపారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే చెన్నై అన్నానగర్లోని రామ్మోహన్ రావు నివాసం, ఆయన కుమారుడు వివేక్ ఇల్లు, కార్యాలయం సహా బెంగళూరు, చిత్తూరుల్లోని బంధువుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. చిత్తూరులో తమిళనాడు సీఎస్ వియ్యంకుడు బద్రీనారాయణ ఇంట్లో 5 అధికారులు సోదాలు జరిపి ఆస్తుల వివరాలు సేకరించారు. ఆయన ఇంటి నుంచి 18 లక్షల కొత్త నోట్లు, 1 కోటి కేజీ బరువున్న 2 బంగారు కడ్డీలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తమిళనాడు సచివాలయానికి వెళ్లిన ఐటీ శాఖ అధికారులు రామ్మోహన్ రావు కార్యాలయంలో దస్త్రాల్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన కార్యాలయంలో ఈ అంశంపై అధికారులతో సమావేశమైన సమయంలోనూ తనిఖీలు జరిగాయి. తనిఖీల్లో తూకపు యంత్రాల్ని వినియోగించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద లావాదేవీలు నిర్వహించిన 3000కు పైగా చోట్ల సోదాలు జరిపిన ఐటీ శాఖ 2000 కోట్ల రూపాయలకు పైగా అక్రమ సొమ్మును గుర్తించగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్న అధికారి నివాసంలో సోదాలు జరపడం ఇదే తొలిసారి. రామ్మోహన్ రావు, ఆయన కుమారుడి వద్ద సుమారు 18 కోట్ల రూపాయల వెల్లడించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతోనే తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 48 లక్షల కొత్త నోట్లు, 7 కిలోల బంగారం లభ్యమైనట్లు వెల్లడించారు. ఈ తనిఖీలు గొలుసుకట్టు తనిఖీలేనని తమిళనాడు మంత్రి పళనిస్వామి బంధువు రామలింగం, గుత్తేదారు శేఖర్ రెడ్డి తదితరులు వారి బంధువుల ఇళ్లల్లో సోదాలు, వారి నుంచి లభించిన సమాచారంతోనే రామ్మోహన్ రావు కార్యాలయం, ఇతర చోట్ల తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని మోదీని కలిసిన 2 రోజులకే సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే నాయకత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్యంగా సోదాలు జరపడాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించింది. జయలలిత మరణించిన నేపథ్యంలో తమిళ సర్కారు కేంద్రానికి సానుకూలంగా ఉండాలని బెదిరించే లక్ష్యంతోనే కేంద్రం ఈ చర్యకు దిగినట్లు ఏఐడీఎంకే చెప్పిన అధికార ప్రతినిధి ధీరన్ తదితరులు రాష్ట్రంలో రాజకీయ గందరగోళం సృష్టించాలనేదే కేంద్ర ఉద్దేశమని విమర్శించారు. బంగాళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ సోదాల్ని కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. ప్రతిపక్ష నేత డీఎంకే నాయకుడు స్టాలిన్ మాత్రం తనిఖీలతో రాష్ట్ర ప్రతిష్ఠ మంటగలిసిందని, వెంటనే రామ్మోహన్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ మాత్రం ఇందులో ఎలాంటి కక్ష లేదని, చట్ట ప్రకారమే సోదాలు జరిగాయని అన్నారు. రామ్మోహన్ రావు వెనుక రాజకీయ పెద్దలు ఉన్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ సోదాలు ఇక్కడితో ఆగుతాయా, లేక తనిఖీల్లో లభించిన సాక్ష్యాల ఆధారంగా మంత్రులు, ఇతర పెద్దల లక్ష్యంగా విస్తృతమవుతాయా అనే అంశం చర్చనీయాంశంగా మారింది.